అక్క అత్తమ్మ లేచిందా? లేవలేదురా, అసలే లేస్తలేదు. నేను ఇవ్వరి దాకా లేపినా అట్నే ముడుచుకొని పండుకుంటాంది. ఈ చలి పడబడి 2-3 రోజులు బాగా చలి పెడుతుంది అక్క. ఆమెకు జ్వరం వచ్చే పెద్ద మనిషి పానమాయే. గా ఉడుకు నీళ్ళన్నగా అయినాయి, మరి ఆ నీళ్ళతో అన్న మొహం కడుక్కోమని రాదు. అదేరా బకెట్లో పోసేస్తానా. ఉడికినతో కడుక్కుంటే ఇంత పాలన్న చాయ్ అన్న తాగుతుందా అంటే లేస్తలేదా. నిన్న డాక్టర్ వచ్చి సూదేసిపోయినా కూడా లేస్తలేదు. అప్పటి వరకు ఇంత వాయిలకేసి కాయబెట్టిపోద్దాం, కానీ ఇప్పుడు 100 మొహం కడుక్కొని పాలు తాగమని. సరే చెల్లె. ఎడిపోతానవయ్యా? ఈ గ్రామ పంచాయతీ దాకా పోతానే. ఎందుకు? ఇక రాజే వెళ్ళేది పంచాయతీ ఉన్నదట. ఒక్కటే ఫోన్లు చేసిన ఆయన. ఇక పంచాయతీలో చేయబో. వాళ్ళ మాట వీళ్ళ మాట అంటే మంచిగా ఉంటుందా అన్నయ్య? ఇగో పెద్ద మనిషి అన్నప్పుడు ఏటో దిక్కు కంటు కాక తప్పదే. మనకు దోషింది చెప్పి రావాలి. మంచి గుండెలు బిడ్డ అంటాం కానీ గంతే, కానీ ఇంకా మనం ఏమైనా చేస్తాం వాళ్ళని? సరే కానీ ఇక అవ్వని లేపుకో. నేను లేపితే లేస్తలేదు. అదే 2 రోజుల నుంచి మోసాన్ని ఉన్నది జ్వరం వచ్చేది. ఈ చలిలో లేపకొల్లి ఇంకో గంట ఆయనకి ఎండపొడి ఎక్కినాక లేపి ఆ ముఖం గడిపించి ఏమైనా తినిపిల్లి. ఇలా దావకన్నా తీసుకుపోతుంది అని. తీసుకపో దవాఖాన తీసుకపోక ఆదయ్య. ఇప్పుడు ఇంత ముఖం కడుక్కోనికి పాలన్న ఏమన్నా తాగితే ఆసరు ఉంటుంది, కానీ నిన్నటి ఉంది ఏం తింటలేదా? అక్క పోతే అది రాదు. నీ అత్తమ్మ లేపుతా కానీ నువ్వు కొడుకు నీళ్ళు పెట్టుకో స్నానానికి. సరే చెల్లి. ఎటు పోతా అటే పోతాడు. ఇక చెప్పండి రా. స్వామి శరణం. స్వామి స్వామి ఏం లేదు కానీ మన తమ్ముడు స్వామి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉన్నాడంటే 2 రోజులు. ఈ రోజు ఏదో పెళ్లి చేద్దాం అన్నట్టు నిర్ణయించుకున్నారట. అడ్రస్ చెప్పిండు నాకు. స్వామి ఒకసారి అడిగిపోయి మరి ఏం సంగతి, ఏం చేస్తారు ఏందనేది ఒకసారి పోయేద్దామా? సరే పోదాం. అంటే పెళ్లి చేస్తారట అయ్యాలా? అదే చెప్తున్నాడు. అడ్రస్ అయితే చెప్పిండు. ఒకసారి మనం అడిగి పోతే ఏందనేది తెలుస్తుంది. సరే సరే స్వామి పోయేద్దంది. సరే చిన్నమావ కూడా చెప్పి రండి. సరే నేను చిన్నమావకు చెప్పి తీసుకొని వస్తుంది. మేము 4 మాసం వస్తాం. సరే సరే స్వామి సరే. ఇచ్చట ఏందో ఏటి అర్థం కాదు, ఏం కాదు. వీడు పొద్దునంగా వేణు బాయికాడికి ఇంతవరకు ఇంటికి రాలే. మరి సర్దిదే అన్నా ఫోన్ చేస్తలేడు, ఇంటికాడిని అత్తలేడు. ఏందో వీని కథ. ఏందే ఏంది? నువ్వు తానం చేయపో చెల్లి. చేతి రాదు, నీళ్ళు కాగద్దా? ఇవరిదాకా ఆగనే ఆగలేదు. ఇప్పుడు తానం చేయిపో అంటాడు. ఏంద్రా ఇంతసేపు ఏం చేసినారా బాయికాడ? పత్తి కట్టే బాగా గట్టిగా ఉన్నది, పీకుతండి అత్తలేదు. నీళ్లు కట్టకపోతే ఏం చేయకపోతే, నీళ్లు కడితే దిగబడతా అనుకుంటే నీళ్ళు కట్టకపోతే బాగా నార లెక్క పీక్కత్తుంది. అది 10 పొరక బీగుడు అయిందా? అయితే అయిపోయింది. తమ్మి జల్లి తానం చేసి తయారుగా పోరా, ఊరికి పోదాం. ఏ ఊరికి? నేను చెప్తా కానీ పోరా, నువ్వు తయారుగా పో. పని ఉన్నదన్న. పత్తి రంగులో పైసలు ఇవ్వాలి, బ్యాంకు పోయి పైసలు పట్టుకొస్తా. కరెక్టే, కానీ నీకు ఎట్లా చెప్పాలరా? ఆ అరవింద్ నా బంగారు దొరసాన్ని దొరికిల్లట. వాళ్ళ దోస్తు రూమ్లు ఉన్నారట. ఇవాళ ఏదో గుడికాడ పెళ్లి చేస్తాలట. సామి ఫోన్ చేసి నువ్వు చిన్నమ్మ రానిలే అందరు కలిసి అని అన్నాడు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం పోడేందన్న? వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఉన్నంతలో చేసుకొని. అరే అట్లాంటి ఎట్లరా? ఆడ పెళ్లి చేస్తాలో చేతుల్లో తెలియదురా. ఆడికి పోయి సమాధానం పెట్టి తీసుకొస్తారా, పెళ్లి చేస్తారా, లేకుంటే వాళ్ళని ఇంటికి తీసుకొస్తారా ఎవరో తెలుసురా. అసలే వాళ్ళ సినిమా పట రౌడీ అట. 10 మందిని వేసుకొని తిరుగుతాడట. ఆ గుంపు వచ్చి మనోళ్ళ మీద పడి అక్కనే కొట్టునో, బావనే కొట్టునో, సామినే ఏమన్నాను లొల్లి కాదారా? మనం వాళ్ళ ధైర్యానికని ఉండాలని ఆద్రా మనం. అయితే మనం ఏం చేస్తాం? అక్కడ పోయి కొట్టకుండా ఆగపడతామా? మంచి గమ్మతే ఉన్నావు అయితే. కానీ నువ్వు గట్ల కారెడ్డాలు ఓరెడ్డాలు మాట్లాడకురా. పోదాం పారా, మనోళ్ళు మనకైతారు, మంది అయితే రారా. ఏందన్నా పోదాంపా అనబడుతుంది. ఎట్లా రావాలి చెప్పి? ఏ ముఖం పెట్టుకొని రావాలి అక్కడికి? నీకేమైనా అర్థమవుతుందా అన్న? నా బిడ్డను చేసుకోవాలని పెళ్ళికి మళ్ళీ నన్ను రమ్మంటున్నావన్నా. ఎంత గొప్పనివే నువ్వు. అంటే నీ మాట నువ్వు దక్కించుకుంటున్నావు, నీ మేరమానం మాటలు అంతేనా? ఏంద్రా పరాయారా? నీకు అక్క కాదా, నాకు చెల్లె కాదా? నా చెల్లె పిల్లలు కాదా, నీకు అక్క పిల్లలు కాదురా? ఏంద్రా? మరి నాకు ఫోన్ చేయలే వాళ్ళు. అరే నీకు నాకు లేదా అన్న ఫోను. అగ చూసినావా ఆయన ఎట్లా మాట్లాడుతాడో? ఇవరిదాకా మాట్లాడింది మీ చెల్లేనా? కాదు, సామి చేసిండు. నీకు చెప్తామనేసరికి నువ్వు కూడా చెప్తావు. సామి చేసిండ్రా నాకు. చెల్లె ఫోన్ చేసేటట్టున్నదారా? పోయిన కాంచి ఒక్కటే ఏడ్చుకుంటుండవు. అంటే అగో సామి చేస్తామని నేను చెప్తా తీయ, నువ్వెందుకంటావయ్యా? సామితో చెప్పవా? నువ్వు మేము మర్చిన మామకు చెప్పవా? నువ్వు అనవా? అరే గంత బీజీలా నీకు ఫోన్ చేసి, నాకు ఫోన్ చేసి, అందరికి ఫోన్ చేస్తారా? వీడికి ఫోన్ చేయగానే సామి నేను చిన్నమామని తీసుకొని వస్తా తీ బిడ్డ, మీరైతే వాళ్ళని మేము వస్తాను అని చెప్పిన. సామి చేసిండా? సరే సామిని ఎల్లు కట్టి నీకు చేసిండన్న. మరి నాకు చేసిన ఆడే
నాకు ఉన్నదా అని ఫోను నాకు లేదా? శంకరికి అట్లా మాట్లాడతాను. మీ అక్క కాదా అనయ్య? మీ అక్క భయపడవచ్చు, అందుకే అల్లుడు సాయం భయపడే ఫోన్ చేసిండు. మన ఇంట్లో నలుగురు ఉంటే ధైర్యం ఉంటదని ఆయన భయపడినాడు. కాదక్క మీకు చెప్పిళ్ళు మీరు పోరాదులు, మేమెందుకు, మేము ఎట్లా రావాలి చెప్పాడికి? గట్లా ఎందుకు అనుకోవాలి కావయ్యా? మీరేంది మేమేంది వాళ్ళేంది, మనందరం ఒక కుటుంబం కాదారా? అన్న అసలు నువ్వు ఏం మర్చిపోయి మాట్లాడతావు? మొత్తం గతమే మర్చిపోతావే. నా బిడ్డే, నా కడుపులో పుట్టిన బిడ్డే ఎవరిలో ప్రేమించి పెళ్లి చేసుకుంటే అరికి ఒప్పుకోలే నేను. పాలసారం పడ్డ కాళ్ళ మీద పడ్డ బద్దు బిడ్డ అని. ఇప్పుడు ఇలా పిల్లవాడు చేసే పని ఏంటిదే? ఎవలో పుట్టింది, ఏడ పుట్టింది, ఎట్లా, వాళ్ళ ఎవరు ఏంది, ఏం సంగతి తెలియదు. ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఎగేసుకొని ఒక్కడేనా అన్న? పెళ్లి చేద్దాంపా, కాపలు ఉందాంపా, కొడు తాగబడదాంపా, ఏందనేది? ఏందయ్యా నీ ఆవేశం? పొల్ల పుట్టింది కానీ పొలకు పోరడు పుట్టలేదా? ఆయనే కావాలని మంకు పడతానమేంది? ఇప్పుడు చేసుకునే పుల్ల ఆయన కోసం పుట్టిన పొల్ల అన్నట్టు. నా బిడ్డ ఆయన కోసం పుట్టిన పొల్ల కాదు. కాదయ్యా, ఎవరి రాత్రి ఎట్లుంటారు? ఇప్పుడు అయినే కావాలని ఏంది మంకేంది? మన దూరం అయిదామా మరి? వాళ్ళు పిల్లనిచ్చిన వాళ్ళు పోకుంటే వెళ్తుందా, మనం పోకుంటే వెళ్తుంది కానీ. ఏంది కావ్యా నువ్వు కూడా అట్నే మాట్లాడతానవేందిరా? అరే గట్లా అనుకోకులు కావ్య, స్వామి ఎంత బిజీలు ఉన్నాడు ఆయనే. వాళ్ళ తమ్ముడి పెళ్లి అంటే ఏమేమి జరుగుతుందో, ఎట్లా అవుతుందో, లొల్లి అవుతుందో, లొకాటి అవుతుందో, ఏమవుతుందో ఎవరికి తెలుస్తుందిరా? పరాయి పిల్లని చేసుకుంటా అంటే మేము ఆ పెళ్లికి ఎట్లా రావాలి చెప్పు? మాకేం బాధ అనిపించదా? నాకు ముఖం ఎక్కినట్టు కాదా అన్న? నా ఇంట్లో ఎదిగిన బిడ్డ ఉంటది, నాకు ఎదిగిన అక్క కొడుకున్నాడు. వీళ్ళిద్దరు పెళ్లి చేస్తే వరుస అవుతుంది, ఈడవుతుంది. ఇది చిట్లో కొట్టి, ఇది క్యాన్సల్ చేసి, ఇది ఎత్తగొట్టి ఎవరికో ఏ పిల్లనో తీసుకొచ్చాడు పెళ్లి చేస్తంటే పప్పు మెతుకులు రమ్మంటాను అన్న. నన్ను ఎట్లా నీ మనసు నమ్ముకొని రావాలి? ఇదేనా అన్న నన్ను నువ్వు అక్క అర్థం చేసుకున్నది? ఇగో అన్న ఒకటే ముచ్చట చెప్తానే, నా అక్క ఉన్నంతసేపు, నా పెద్ద బిడ్డ ఉన్నంతసేపు ఆ ఇంటికి నా అత్తంటే పోతాంట. ఇక అంతమించి ఆ ఇంటికి నాకు సంబంధం ఏం లేదు. నేను ఎప్పుడన్నా బాటపడ పోతాంటాను చూసి ఇంకా మా మేనమామ పోతున్నట్టు తప్ప నా మామ అయితే కాదు కదా వాళ్ళు. నేను మేనమామ అయితే కానీ మామని కాలే కదయ్యా. అయిపోయింది కదా నా బతుకు. సరే రా, ఇక నువ్వు ఒక్కటే లోకం మీద నువ్వు, నేను ఏది చెప్పినా నీకు చేదే అనిపిస్తుంది. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. బాగున్నా నిన్నేమన్నా అడ్డానా? అక్క మీరు పోయి రాని, సాయం బాధపడతాడు, బిడ్డ బాధపడుతుంది. మేము రాకుంటే అయితే మీరు పోన్లి. నువ్వు లొల్లి పెట్టకు, వాళ్ళని పోని. అరే పొమ్మన పడితే నువ్వు మంచుకునేవేమే. ఆయన గట్లా అంటాడు కానీ మీరు పోయి రా ఫోన్లక్క. ఏమో కావ్య, ఆయన అట్లా మాట్లాడబట్టే నువ్వు బొమ్మన పడితే మాకు మనసు ఒప్పుతలేదు. అటు పోవన్నా ఉండన్నా. అక్క సాయం ఫోన్ చేసిండు కదా, మళ్ళీ మీరు పోకుంటే సుమతక్క బాధపడుతుంది. మేము రాకున్నాం కదా కానీ మీరు పోయి రా ఫోన్లి. తయారు కాపో నువ్వు పోయి, నేను అత్తమ్మ చూసుకుంటా గానీ. నువ్వు కావ్య అవ్వలేసినాక తానం పోయించి దవాఖాన తీసుకోపోయి వాళ్ళు. సరే నేను చూసుకుంటా, మీ ఇద్దరం తీసుకుపోతాం దావకాన కానీ మీరు పోయి రా ఫోన్లి. ఏమో కావ్య. తానం చెప్పు ఫస్ట్, తానం చెప్పు. అరే గణేష్ ఎటు వేయండిరా? అప్పుడు అన్నాక వేయండు, అందరంతా డిఫరెంట్ చూస్తున్నారు మనల్ని. ఏవాడ అయ్యారి కోసం తిరుగుతాండే పాపం. వాడు ఒక్కడే పొద్దున లేచి అన్ని పనులన్నీ చేసిండు మన కోసం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లవ్ మ్యారేజ్ అంటే హ్యాండ్ ఇచ్చారు. ఎవరు రాలే, అందరు భయపడతారు. వీడు ఒక్కడే నా కోసం ఇంత కష్టపడతాడు. ఏమోరా, అసలు ఈ టెన్షన్లో ఏం చెప్తున్నానో అర్థమైతలేదు నాకైతే. అమ్మ లేనందుకు నాన్న పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పెళ్ళి ఇట్లా జరిగితే నాన్న తట్టుకోగలుగుతాడా? నాన్నకు ముందే హెల్త్ బాగాలేదు. ఇప్పుడు నాన్నకి ఏమైనా జరిగినా అందరు నన్నే అంటారు. అరే నువ్వు గట్లేందుకు బాధపడతావు హారిక? నాకు మాత్రం లేదా మంచిగా పెళ్లి చేసుకోవాలని? వాళ్ళు ఒప్పుకోలేదు కదా. వాళ్ళు ఒప్పుకుంటే మనం ఇట్లా లేచిపోయేస్తామా చెప్పు? మనం చెప్పినాం, వాళ్ళు ఒప్పుకోలే, ఏం చెప్తాం చెప్పు? అయినా మన పెళ్ళి అయితే అన్ని సెట్ అవుతుంది. సరే నువ్వేం బాధపడకు. అవునరా, నేను కూడా అంతే అనుకుంటున్నా. కానీ మా బాబాయ్ తోటే ఉందిరా ఎంత గొడవ ఎత్తడో అని. పెళ్ళైనాక మీ బాబాయ్ ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకోపోతుంది? మా నాన్న ఒప్పుకున్నా మా బాబాయ్ ఒప్పుకునేటట్టు వేయర్రా. మా నాన్న మైండ్ మొత్తం మారుస్తాడు. పెళ్ళైనాక ఇవ్వలు ఒప్పుకోపోయినా మనకి ఏం కాదు, అర్థమైందా? నువ్వేం భయపడకు. ఒకసారి ఫోన్ చేయి గణేష్కి. అత్తడిది పాపం వాడే పని మీద ఉన్నాడు. నువ్వు ఎందుకు భయపడతాను? అందరు ఎట్లా చూస్తారు చూడు. చూస్తారు హారిక, ఈ లవ్ మ్యారేజ్ అంటే అందరూ చూడకపోతే ఏం చెప్తారు? అన్నీ పట్టించుకోవద్దు, అర్థమైందా? అయిపోయినారు పనులు. ఈ దండలు ఇట్లా సామాన్లు అన్నీ ఉన్నాయి, చూడు ఒకసారి. ఎంతసేపు వినవురా? ఇప్పటిదాకా అయ్యగారితో మాట్లాడతాను, ఇంకొక 10 నిమిషాలు అన్నాడు. ఆ దండల కాడ వాడుకొచ్చేపు లేట్ చేసిండు. ఇంకా 10 నిమిషాలు అనుకుంటా. ఇంకా 10 నిమిషాలు అభిషేకం చేస్తాళ్ళు. కాదురా, నాకు అర్థమైతే లేదు.
నైట్ మీ ఫ్రెండ్స్ నీ పెళ్లి చేస్తావు నువ్వేం భయపడ బ్రో అది ఇది అన్నారు. మళ్ళీ తాగిరు అన్ని చేసిరు, తెల్లర్ హ్యాండ్ ఇచ్చిరు ఏంద్రే. అరే లవ్ మ్యారేజ్ అంటే ఎవరికన్నా భయం కాదారా? మనం బిల్లి మీద మాట్లాడేది వాళ్ళు విన్నారు. వీళ్ళ బాబాయ్ అసలే పిచ్చుడని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే భయపడతారు వాళ్ళు. సరే ఇప్పుడైతే అన్నీ అయిపోయినట్టు కదా. అన్ని తీసుకొచ్చిన అయితే కానీ నీకు ఎప్పుడు మర్చిపోయినరా ఒక ముచ్చట. ఏంటిదిరా? అన్న ఇట్లా వస్తాలట. అన్న ఎందుకు వస్తారా? ఆయనకి వాళ్ళు చెప్పిరు. నాకు రాత్రి అన్న ఫోన్ చేసిండు, టెన్షన్ పడతారు వాళ్ళు ఎటు వెళ్ళు ఏందని. నేనే చెప్పిన మా రూమ్లోనే ఉన్నారని. ఆయనకన్నా పిచ్చిలేసిందారా? నువ్వెందుకు చెప్పినావురా? అరే అన్న మంచిగానే మాట్లాడినరా, పాజిటివ్గానే. అన్నకు కూడా ఇష్టమే కదా నువ్వు చేసుకున్నాడు అనేది. అరే ఆయన అట్లే మాట్లాడతారా? నీకు తెలియదారా? ఇప్పుడు ఇటుకత్తే పెంట అవుతుంది. ఆయన ఒక్కడే వస్తాడా? లేదు అమ్ముని బాబు కూడా వస్తాలట. మా అమ్మ తీడాలు వెళ్ళి పెట్టుకుంటే ఎడుతుంది. నీకు తెలియదారా గణేష్? ఎందుకు ఇట్లా చేసినవురా? అరే ఏం కాదు తీరా, ఏమన్నా అయితే కేసు పెడదాం తీ మనమే పోయి. మా చిన్నమ్మ లాయర్ ఉన్నాడుగా, ఆయనకు చెప్తా తీరా, టెన్షన్ పడకు నువ్వు. అరే నాకు భయం అవుతుందిరా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం ఎక్కడికైనా. అరే మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకూరా. 10 నిమిషాలలో అయ్యగారు వస్తా అన్నట్టు పెళ్ళి అయిపోతుందిగా. మీ వాళ్ళు వస్తే నేను మాట్లాడతా, సరేనా? ఏంటిదిరా నువ్వు మాట్లాడేది చేసేదంత చేసి మళ్ళా? అరే నువ్వు ఊకే గుళ్ళకి రద్దా, పోదాం దాట అయ్యగారు వస్తారుదా. దల్లేలి 10 నిమిషాలలో అయిపోయేదానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఏమోరా, నువ్వు నమ్మినందుకు మంచిగా చేస్తావు. పొలగాడు అసలే భయపడతావు. నువ్వు మళ్ళీ ఏమన్నా నేనేమంటున్నా అన్నదా? అక్కడ కూర్చుంటే అందరు చూస్తాలంటే నీకు ఆరా ఇడికి వచ్చింది. అయిందా పెళ్లి? అయిందా? కాలే అంకుల్ ఇంకా. ఆయన పెళ్లి చేయపోయినావు. పెద్ద మనిషి, పెద్ద మనిషి కాదు నువ్వు. మేము అందరం చచ్చినాం అనుకోని. మీ అల్లుని పెళ్లి మీ కళ్ళ ముందే చేద్దామని ఆయన. అబ్బో ఇక నీ పుణ్యం ఆయన తాగినావు. కాదు బిడ్డ, నీ బాబాయ్ను మీ అయ్యా మీ పిన్నచ్చో మా ఆడబిడ్డ మీదకి వచ్చి బొబ్బ పెడతారు. నువ్వేం ఎరగనట్టు పొలగాని తీసుకొని వచ్చినావు. ఇట్నే ఉంటదా? ఊకా ఆంటీ అయిందేదో అయిపోయింది, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు కదా. కాదు బిడ్డ, మేము ఇంటికాడ పెళ్లి చేయకపోదువా? ఈ దొంగతనంగా చేసుకునే అవకాశం ఏమొచ్చింది? ఏం బాధ వచ్చింది వీళ్ళకు? ఎవరు కాదన్నారు? ఏంటిది అత్తమ్మ ఎవరు కాదన్నారు? మీరు ఒప్పుకుంటే కింద దూరం వచ్చేనా చెప్పురి. అబ్బా మేము ఒప్పుకోకుండా ఏం చేసినావు? నిన్ను ఏం చేసారు మావా? అసలు నేను ఎవరు కాదరని బిడ్డ. నీకు పెళ్లి ఏమన్నావు? ఆ ఇంటికాడ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం. నువ్వు పోయిన కాంచి అమ్మ చార నీళ్ళకి ఎడుతుంది, గొడవ ఎడుతుంది. సగం అయింది అది తినలేక. ఎవలేడమన్నారు మావా? ఎందుకు ఎడుతుంది? ఏమన్నా తప్పని చేసినా? అంతేనా? తప్పు కాదానే? నువ్వు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటివి, ఫోన్ చేయక సరిగి సపడే కత్తివి. ఫోన్ చేస్తే ఎత్తు లేదా, ఏం లేదా, ఏ జాడ లేదా, పత్త లేదా, మాకు బాధ అనిపించదా? ఆమె తల్లి కాదా? వానికి తప్పు ఎందుకు అనిపిస్తుంది? మేము అన్నోళ్ళమా పెంచినోళ్ళమా? మాకు చెప్పక ఏ ఖర్చు పెళ్లి చేసుకుంటా అయిపోయావానికి. నువ్వు నేను చెప్పినా మీకు, మీరు ఒప్పుకోపోతే ఇంత దూరం వచ్చింది. అర్థమైందా? ఏంటి ఒప్పుకోలేదురా? ఒప్పుకున్నాం కదా, మేము పెళ్లి చేస్తామని చెప్పినాం కదా. ఎప్పుడు ఒప్పుకున్నాను? వాళ్ళ బాబాయ్ ఉండి వాళ్ళ చిన్న మచ్చ ఎట్లా పడితే అట్లా మాట్లాడా ఇంటి మీదకి వచ్చి. ఎప్పుడు ఒప్పుకోలేదే నీకు పెళ్లి చేస్తామని? మేము వచ్చిన రోజే నా కొడుకు మరి ఆ పిల్లని ప్రేమిస్తాడటన్నా. ఇక నేను బిడ్డని చేసుకుని రా తమ్మి అని మా తమ్ముడు చెప్తే వాడు ఏడ్చుకుంటా బాయ్ తమ్ముడు. నువ్వు ఇక ఈ పిల్లని చేసుకుంటావని మేము అనుకున్నదేనే. దానికోసం నువ్వు ఎందుకు లేపుకొని వచ్చినావు? ఇదంతా కథ ఏంది? సామి ఆడికి 10 రోజులే నిద్రపోక మీరు పోయిన కాంచి తెలంగాణ. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? ఎంతగానని చెప్పినాక అంతేగాంతి తెలుసు సామి నీకు. ఏం పరువు పోయినా ఏం చేసేది ఉన్నా అన్న, ఏం చేసేది లేదు. గీడ మన వ్యవహారం ఏంది, మన వ్యవస్థ ఏంది, గీడికి వచ్చి ఏంది ఈ అవతారం ఏంది? ఈ మీ పాపం చూడు, మీ పాపం చూడు. వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చిన ఇంటికి వచ్చి ఇప్పుడు ఏంది మా ఆపడానికి వచ్చిరా పెళ్లి? అరవింద్ ఏం మాట్లాడుతున్నావు? మనకేం భూమి లేదా, జాగలేదా? లాస్ట్ పెళ్లి అందరం కలిసి మంచిగా అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నాం. నువ్వెందుకు ఇప్పుడు ఇట్లా ఎవరు తెలియకుండా దొంగతనంగా గుళ్ళ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటిది వదినే? నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవద్దా? నేను చెప్పు. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోగా మేము ఎన్నడు కాదనిలే. నువ్వే చెప్పినావు కదా వదిలే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తానా, నువ్వు ఎట్లైనా చేసి మీ వాళ్ళకి చెప్పన్నావు. నీ మాట మీదకి వెళ్ళి నీ మా వాళ్ళకి చెప్పినా, మీ అన్నతో కూడా నేను ఒప్పించిన. అత్తమ్మ కూడా గంత బాధపడ్డా కూడా సరే అని ఒప్పుకున్నది. వీళ్ళని తీసుకొచ్చి కూడా అంత పెంటేసింది. ఏంది బుజ్జి? ఆ రోజు ఒక్క మాట ఆయన బుద్ధి లేదా అన్నందుకే ఓ మీ వాళ్ళు బాగా లొల్లిపెట్టి అవసరం లేదు, జాబ్ లేదు, ఏం లేదని వేయింది కదా తీసుకొని. మరి ఇప్పుడు ఏ జాబ్ ఉందని చేసుకోవడానికి వచ్చినావు? ఆలోచన లేదా? దీన్ని ఏమనుకు చెప్తానా? గీ రేషన్కి తక్కువ లేదు. ఆమెనేమి అంటలేం మేము. అక్కడ ఒకసారి మీ అమ్మ మొక్కను చూడు ఎట్లా బాధపడుతుందో, ఎంత ఎడుతుందో. అందరి ముందు పరువు తీసే పనులు ఎత్తున్నావు. మీ అన్న మాలేసుకున్నాడు, ఆయనకు కనీసం నిమ్మలం కూడా ఉంచలేవు. 10 రోజుల నుంచి తిండి లేకుండా తికాన్ లేకుండా ఫోన్ల మీద ఫోన్లు వస్తా అంటే ఎట్లా పడితే అట్నే ఎవరు పడితే వాళ్ళే మాట్లాడుతా అంటే ముఖం కిందికి వేసుకొని ఉండుడైతుంది. మేమేదో తప్పు చేసినట్టు. అలా చూస్తాను. ఎవరినన్నా బెదిరి అంటే బెదిరిస్తావు. ఏ ఊకో వదినే, ఏ ఊకో అన్న. ఇవి అయితే మంచిగా నేర్చుకున్నావు. కాదన్నా, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా కూడా మన చెవున పెయిన్ కూడా వారది.
చెర్ల నీళ్ళు పోయి చెరు వెనుక పడ్డాయి. మనం ఎన్ని మాట్లాడే ఏం లాభం చెప్పు. వాడు వేసుకుందామని నిర్ణయించుకున్నాడు, చేసుకుంటాడు అంతే. చెప్పని కూడా చెప్తాడు. ఆయన అన్నున్నాడు కదా, మీ బాపు ఉన్నాడు, ఈ పెద్దలందరినీ ఒక్కసారి మరి మాట్లాడుతానులే. అవును పిల్లగా, ఎవరు నువ్వు పెళ్లి ఎత్తాను మాట్లాడుతున్నావు, రేపు వాళ్ళకి ఏమన్నా అవుతుంది, నువ్వేనా జిమ్మదారివి? ఓ పెద్ద మనుషులకి వచ్చి బాగా పెళ్లి ఎత్తాను, తల్లిదండ్రులు లేరనుకున్నావా, కన్నులు ఎవరు లేరనుకున్నావు? నువ్వు ఎలా నేను సోపతిగా నన్ను ముందుకొచ్చి పెళ్లి ఎత్తాను, రేపు ఏమన్నా అయితే ఎట్లుంటది? బిడ్డ ఇంకా అయితే బిడ్డ ఇంకా అందరు కాదన్నప్పుడు వీడు ఒక్కడే నన్ను తీసుకున్నది అర్థమైంది. సరే తీసుకుంటాడు. మీరు అందరు నావని అనుకున్నారా? మీరు అనుకున్నాం కాబట్టి అందరిని ఒప్పించినావు, అందరం ఏడ్చుకున్నైనా తుడుచుకున్నైనా పిల్లని రమ్మన్నాం, వాళ్ళలో మాట్లాడమన్నావు, మంచిగా ఇంటి ముందు ఘనంగా పెళ్లి చేద్దాం అనుకున్నావు. మీరు పెళ్లి చేసేదానికి వచ్చి లాపేదానికి వచ్చి కాదు నాయన, చేసేందుకే వచ్చినాం, పెళ్లి అంటేనే వచ్చినాం కానీ మాకు ఎవరికి ప్రేమ లేదా నీ మీద? ఏమున్నాయి మా చెప్పు. ఏం చేసిరు మా నా కోసం? ఎందుకు వచ్చినావు? నీ పెళ్లి అనగానే ఎందుకు వచ్చినావు? పెళ్లి అప్పటికి వచ్చి మీరు అర్థమైతలేదా? అయ్యో కాలు బిడ్డ, నేను చెప్తానా, మీరు కనుక ఇప్పుడు ఏమైనా లొల్లి చేసిన అనుకో, నేను నిజం చెప్తాను, ఈ కొండ మీకలు దునికి సత్తా. నువ్వు ఆవురా, ఇదే నా ఆఖరి రోజు అయితే చెప్తానా మామ. నీ దండం పెడతా, నీ కాలు మొక్తా గట్ల అనకు, పెళ్లి చేస్తానికి వచ్చినావు. అయితే మీకు ఏం చెప్పాను, వచ్చినప్పుడు చెప్పిన లొల్లి అయిపోయి దండం పెడతా. అది మీ స్వామి మీరు అనుకుని దండం పెడతా, కాలు మొక్తా. అద్దు బావా, నీ పాంచ నాకు, నీ కాలు మొక్తా. ఎట్లా చేసుకున్నాం మీ సప్పుడే ఏం చెప్పినా మీరు వచ్చి ఏం అడుగుతారు, ఇక దండం పెడతా, అట్లా కాదు ఏం అడుగు కుల్లి. వాళ్ళు ఏం చేసినా చూసుకుంటుండ్రు. సరే సరే, ఎందుకు వచ్చేళ్ళు 4 అక్షంతాలు వేయడానికి వచ్చేళ్ళు, అక్షంతాలు వేయరి ఆశీర్వదించితే మీకు చేసే బుద్ధి ఉంటే చేయరి, లేకపోతే సపడే కూకోరి. సరే సరే పెట్టకోరి అంతే. సరే మాకు తగిన ఫలితమే దక్కింది. ఇప్పుడు నువ్వు కొండ మీకెళ్ళి దూకి సచ్చేందుకేనా నేను అన్నది వాళ్ళు? ఇక గంత దూరం ఆలోచిస్తాండి ఆ స్వామి. కట్టం చేసి సాదుకునేటోడు వాడు స్వామి, సప్పుడే కూకుందాం అంతే. ఏం మాట్లాడకే బాబా, ఏం మాట్లాడక సప్పుడే కుండు. నువ్వు కూడా ఇవ్వలేం మాట్లాడకుల్లి. అయ్యా అయ్యగారికి ఇట్లా 5 నిమిషాలు అని మరి బా. లొల్లి పెట్టుకోకూడదు. ఏ లొల్లి లేదు బిడ్డ, ఇక నువ్వు చెప్పు. చేసుకో మంచిగా మేము అయ్యా ఎంత అయినా ముఖం చూడంగా కొంచెంసేపు కోపం వస్తుంది. మనం పెళ్లి చేసేదానికి వచ్చినాం కదా, పెళ్లి చేసుకొని పోదాం, ఇంకేంది. సరే రెడీ నువ్వు బాధపడ. 5 నిమిషాలు స్వామి, 5 నిమిషాలు అని చెప్పి ఇప్పుడే మాట్లాడినా. ఇక ఊకే చెల్లె ఊకే గులుడద్దు. మనం వచ్చినా పెళ్లి చేసుకున్నాం, మనం రాకున్నా పెళ్లి చేసుకున్నాం. దేవుని దయ వల్ల 4 ఇత్తులు వేసే భాగ్యం ఉన్నది కనుకనే వచ్చినాం, కలిసినాం, పెళ్లి చేసుకొని పోదాం. ఇక నువ్వేమనకు. ఇప్పుడు తీసుకుపోయి ఇంటికాడ చేస్తావా మరి? ఇంటి కూడా మంచిగా చేసుకున్నాం కదా అంటది. కాదు బాబా, నువ్వు మళ్ళీ నువ్వు అట్నే అంటావు, చెల్లి అట్నే అంటది, నువ్వు అట్నే అంటావు. వాళ్ళు పెళ్లికే సిద్ధమైరి. నువ్వు అంటున్నావు, నాకు అనిపించే బాధ నాకు అనిపించదా? నీకు అనిపిస్తే ఏం చేస్తావు? నీ చేతిలో ఏమున్నది? వాడు ఆలోచిస్తాడు అట్లా. మరి ఇప్పుడు స్వామి నీకు మళ్ళీ చెప్తే అదే గులుగుతావు, రోజు మొత్తం అదే పని. ఇక నీకు అందుకే నిన్ను ఇంటికాడ ఉండు అని చెప్పిన. ఇక నువ్వు గొప్పడకు, ఆయన ఇచ్చేసుడు, నువ్వు గొప్పడు, ఆయన ఏడ్చుడు, అంతా మంచిగా ఉన్నదా? అవును, నేను కన్న తల్లిని కదా స్వామి, నేను ఇంటికన్నా ఉండాలి. గిడి దాకా వచ్చి 4 లక్షలు నేను ఎట్లెత్తా? ఏ రాదు. ఇక నీ దండం పెడతా చెల్లె, నువ్వు ఆగరాదుగా. ఈ గులుగుడు ఎందుకు మా? నీకు ఇష్టం లేదమ్మా, ఎందుకమ్మా నన్ను ఆగని చెప్తావు? ఈ పెళ్లి చూసాను మేము వచ్చింది, మీరు చూడటానికి వచ్చిరా? స్వామి నువ్వు ఆగు, ఆవేశపడకు పట్టుగానే. నువ్వు తొందరపడకు బిడ్డ, అమ్మో మాట అంటే చదువుకో. ఏదోటి కానీ స్వామి నీ దండం పెడతా, నువ్వు మధ్యలో అనవసరంగా బాధపడకు, అందరినీ బాధ పెట్టకు. ఇంటికాడ చేసే పద్ధతి లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? అమ్మాయి ముళ్ళ మీద ఉన్నారు చెల్లె వాళ్ళు. అంత కోపం రాబడుతుంది బావా, ఇక ఆగరాదు బావా, దండం పెడతా. ఒకళ్ళంటే ఒకళ్ళు సమాధానం చెప్పాలి కానీ మీరు ఇద్దరు గులుకుంటుంటే ఎట్లా? ఓ నువ్వు అవి పెట్టుకో, ఈ బొట్టు పెట్టి ఈ పిల్లగాని కూడా లే బిడ్డ, నువ్వు లే. సంతోషంగా చేసుకోరు ఏదైనా, అర్థమైందా? మీరు బాధపడకులే బిడ్డ, మా అందరికి ఇష్టే. మేము అమ్మను ఒప్పించే తీసుకొచ్చినాం కానీ, నువ్వు అపో పెట్టుకో, ఈయన కూడా పెట్టాలి. జరా స్వామి, అమ్మ స్వామి నీకే జర సంతోషంగా దీవించా స్వామిని, అర్థమైందా? ఏడ్చుకుంటా దీవించి ఆ జీవితాన్ని మళ్ళీ ఏదో అనుకుంటాడు. నన్ను ఏడ్చుకుంటా చేసిళ్ళు పెళ్లి. నేను అన్న పిల్లలు నాకు బుద్ధి చెప్పేటోళ్ళు అయ్యారు, ఏం చేస్తా చెప్పన్నా? దండం పెడతా, నువ్వేమో అనుకోకు చెల్లె. వాళ్ళు తెలివి కళ్ళోళ్ళే అనుకో, తెలివి తక్కువలే అనుకో. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఇంత పెళ్లి జరుగుతుంది, మనం రాకుండా కూడా పెళ్లి చేసుకుని ఏం చేస్తాం మనం? ఏం చేస్తాను
ఏంది బాగా మాట్లాడతావు వాళ్ళిద్దరు మేజర్లు వాళ్ళిద్దరు మేజర్లు వాళ్ళిద్దరికి ఇష్టం ఉండే పెళ్లి చేసుకుంటారు. నువ్వు బాగా మీద చేతులు ఎత్తావు. మేజర్లు అయితే ఏం అంటావు అయితే? అరే పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు ఇష్టం ఉన్నారు. నువ్వు గిసోంటి కథలు పడతావనే స్టేషన్ లో కేసు పెట్టిన బిడ్డ. నువ్వు బాగా కథలు పడ్డావు అనుకో తొక్కిస్తా మరి చెప్తానా. పోలీస్ స్టేషన్ నీకే తెలుసు మాకు తెలియదు అనుకుంటావా? ఇప్పుడు గుడి దాటవు ఒక్క దండం ఒక్క నిమిషం ఆగు. నువ్వు పెళ్లి పెద్దవా? నువ్వు అంత పెద్ద మనిషి అయినవా? మా పిల్ల వాళ్ళ ఇంటికి పోయిందేమోనని వాళ్ళ కొడుకు ఆ పిల్లకు ఏదో ఉన్నదని మేము ఇంటికి పోయి ఇళ్ళటి మందిని అడిగినాం. మా బిడ్డ వచ్చిందా, మీ పిల్లగానే తీసుకొని వస్తాడు, ఖచ్చితంగా మీ పిల్లగానే ఇంకా మా పిల్ల ఉంటుందని వచ్చి అడిగినాం. ఏ పెద్ద మనిషి అయినా మరి మాకు తెలియదు ఏమన్నా మంచి మాట చెప్పిల్లా. మాకు ఏది ఉన్నా కూడా ఇప్పుడు వచ్చి ఇళ్ళటి మంది దొంగతనంగా పెళ్లి చేస్తాలా? మాకు గతి లేదా? ఏదిరా హారిక, ఇదేనా బిడ్డ మేము పెంచుకున్న పెంపకం నీ మీద? ఇదేనా నువ్వు మాకు ఇచ్చే బహుమతి? ఎంత గారంగా పెంచుకున్నాం, పిచ్చోళ్ళ లెక్క తిరుగుతారు మీ బాబు మీ బాబాయ్. ఏం సమాధానం చెప్తావు? వీళ్ళందరూ మమ్మల్ని అంటే ఒక్క మాట మాట్లాడతలేవు. మేము చచ్చినాం అనుకున్నావా? నీకు పెళ్లి చేయలేము అనుకున్నావా? ఏంది ఇదంతా? పరాయాలు ఎన్ని మాటలు అంటారు. నువ్వు పెళ్లి పెద్దవి అయిపోయినావు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పట్టిస్తావా? మేము ఆడపిల్ల గల్లోలం, మాకు ఎంత ఉంటది బాధ. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అరే ఆగు బాబా, నీ దండం పెడతా. నా దగ్గరికి వచ్చింది పెళ్లి చేయమని. మేము ఒప్పుకునేదాకా ఆగాలి అక్కడ. మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ అక్కోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు నువ్వు ఆగురే, శాంతం నిదానం మాట్లాడుకోవాలి, కూర్చోవాలి, చెయ్యాలని చెప్పినావు కదా. ఎట్లా తీసుకొచ్చినావా నువ్వు ఇప్పుడు? అరే నేను అదే చెప్తాను, ఆగుతా. నువ్వు తొందరపడు. అరే అరే బాగులుగా అందరం నిమ్మలంగా ఉంటేనే ఏదైనా కార్యక్రమం అవుతుంది. వాళ్ళు సరే మన మాట కాదని లేచిపోయి వచ్చిళ్ళు. మేము ఇంతకు ముందు వచ్చినాం, పెళ్లి చేసుకుంటానని తెలితేనే వచ్చినాం. మేము వచ్చి ఏంటి బిడ్డ ఇదని అడిగేసరికి మీరు వచ్చిళ్ళు ఇంతలా. అసలు మేము ఏం అడిగినాం? వాళ్ళని మందలు ఇచ్చినావా? నువ్వు మంచి పనే చేసినావు బిడ్డ, మంచి బాగానే చేసినావని అన్నావా? తిట్టినావా? మీరు చూసిల్లా? మీరు అరే మీరు గుడికెళ్ళి తీసుకొస్తారు. ఊళ్ళో మేము పెళ్లి చేయలేవా? మాకు డబ్బులు లేవా? మాకు ఆస్తులు లేవా? కాస్త మీరు నేను చెప్పేది ఒకసారి సావధానంగా. కాదన్నా, మీకు తెలియగానే ఒక్క మాట మాకు కూడా తెలియజేయాలి కదా, మీరు చెప్పాలి కదా. మేము వచ్చినాం, మీరు వచ్చిండ్రు. వాళ్ళంతా ప్లాన్ ప్రకారం చెప్తాను కదా వాళ్ళు. ఏ తమ్ముడా జర ప్లీజ్ ఆగు, ఒక 5 నిమిషాలు ఆగు. నేను ఒక్కసారి చెప్పేదాకా ఇన్నాక మనం ఏం చేద్దామంటే చేద్దాం. సరే ఇడిచిపోతే వాళ్ళు ఇడిపోతే ఇడిపోయిలు, వాళ్ళు సాగు వాళ్ళు తెస్తారు, మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏమంటారు? మేము వచ్చి అడిగితే మేము సాగునైనా తెస్తాం కానీ పెళ్లి చేసుకోకుండా అంటారు. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు రాకుండా చంపుకుందామా? వాళ్ళ పెళ్లి చేసి మనం పెద్దరికం కాపాడుకుందాం. ఒక్కటే చెప్పు నువ్వు. సామరస్యంగా మాట్లాడదాం అంటే స్వామి కూడా అన్నారు కదా. స్వామిని నమ్మినాం కదా మేము. స్వామి నేను చెప్తే మీరు నమ్ముతారా నమ్మరని అయితే బాధ మీద ఉన్నా కదా. మాకు కూడా తెలియదు వాళ్ళ పెళ్లి విషయం వరకు. ఇప్పుడు మేము ఈడికే వచ్చినాము, డైరెక్ట్ ఈడికే వచ్చినాము. మేమేమో దొంగతనంగా వచ్చి ఈడ పెళ్లి ఎత్తలేము. అర్థమైందా స్వామి? మీరు ఇష్టం ఉన్నట్టు మాటలు వదిలిపెట్టుకోకుర్రి. మేమేం వచ్చి సంతోషంగా అక్షంతాలు ఇద్దామని రాలేదు. ఇదివరకు దాకా మా ఏడ్చుకుంటూనే ఉన్నది, మా ఏడ్చుకుంటూనే ఉన్నాడు. అరే ఇంటి ముందర ఏ పోదువా, మేము ఇంత గతి ఎందుకు తీసుకొస్తాను మమ్మల్ని అని. జర తమ్మి ఏమనుకోకు. చెప్పేది ఇంటి ముంగడ చేద్దామని నేనే అనుకుంటున్నావు. నువ్వు సంతానం చెప్పి మా ఇంటికి తోలిచ్చినావు. ఒక్కటి తమ్మి, నేను ఒక్కటే అంటానా, మన పిల్లల సుఖ సంతోషాలు కావాలన్నా, మన పంతాలు పట్టింపులే కావాలన్నా ఒక్కటే ఆలోచన చేయాలి. నువ్వు అందరం కలిసి పెళ్లి చేద్దాం ఏమంటావు నువ్వు? అరే నేను ఒప్పుకోనే. అరే అట్లా నేను మేము ఒక్కటే. నిన్ను కట్నాలు కానికలు ఏమడతలేము తమ్మి, కోపానికి రాకు, గరం కాకు. దండం పెడతాను, నువ్వు ఆలోచన కాలు మొక్తానే నీ బాధ్యనే. స్వామి మీ దండం పెడతా. నేనైతే ఒప్పుకొని మీరు మాల మీద ఉన్నారు, మీరైతే మమ్మల్ని ఏం మాట్లాడకూరు. మీరు ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పండి? ఏం చెప్తారు? మా పిల్లలు మేము తీసుకుపోతాం. మీ లెక్కన మేము కూడా అన్నాం స్వామి, ఇంటికి తీసుకుపోయి పెళ్లి చేస్తామంటే మీరు ఇంటికి తీసుకుపోయి మా పెళ్లి చేయరు. మేము ఆల్రెడీ చెప్పినాం. ఒక్క నిమిషం చిన్న బాపు, ఇప్పుడు నువ్వు ఇంట్లోకి తీసుకుపోతావు, నువ్వు ఇంకో పెళ్లి చేస్తానని సంబంధాలు చూస్తావు. పలానా ఆయనతో లేచిపోయిందట, అవ మళ్ళీ ఆగమాగం తీసుకొచ్చిర్రు సంబంధాలు చూస్తారు అంటే
చెల్లెకో బెరికేనా కదా. ఇప్పుడు ఆయనకి ఏం వంకుంది, మాకు భూమి ఉంది, జాగున్నది. ఆమెకు నచ్చినంతో నువ్వు పెళ్లి చేస్తే ఆమె సుఖంగా ఉంటది, కానీ నీకు నచ్చినంతో ఆమెను పెళ్లి చేస్తే ఆమె సుఖంగా ఉంటది. నువ్వు ఆస్తులు అంతస్తులు కోటీశ్వరుడా ఇవి ఎత్తున్నావు, కానీ ఆ పిల్ల కళ్ళల్లో కన్నీళ్ళు కనబడతలేవా నీకు? ఇప్పటికే చిన్నమ్మ చచ్చిపోయింది, తల్లి లేకుండా పెరిగింది. సంజాయించి చెప్తారు బిడ్డ. ఊళ్ళో నా పరువేం కావాలి, నా మానవేం కావాలి, నా విలువేం పోవాలి. నేను పెళ్లి చేయనన్నా, నేను పెళ్లి చేయనన్నా. అన్న చెప్పిండు, అన్న మాట నేను నువ్వు ఓపిక పట్టు, నువ్వు నిదానంగా రా, నువ్వు కోపానికి పోకు. మా తమ్ముడు బాగా ఎగిరినా, అరే తమ్మి ఆగురా, నువ్వు ఎగురకని చెప్పి నేను సంధాంచిన కదా. మీ బాబాకి అవసరం లేదు, మేము కాలు కట్టకుండా రాకపోతావా మరి? నన్ను అర్థం చేసుకోరు బాబాయ్. అది కాదు, మాకు విషయం ముందుగా చెప్పాలి కదా నువ్వు. నీకు చెప్పినా కదా బాబాయ్, మీరు అర్థం చేసుకోలేరు కదా నన్ను. ప్లీజ్ బాబాయ్. ఎందుకు బిడ్డ ఇట్లా చేసినావు? అప్పుడే ఈ బదులాడు ఏదో అప్పుడే బదులాడితే నీకు ఇంటి ముందర పెళ్లి చేయకపోతుమా? కాళ్ళు కడిగి కన్యాదానం చేయకపోతుమా? మీ బాబాయ్ మీ బాపు పిచ్చోళ్ళ లెక్క తిరుగుతాను నీ కోసం. ఎక్కడున్నావు, ఎడిపోయినావు, ఏమైనావా అని. నిన్ను అమ్మ చచ్చిపోయిన నుంచి నేను గుండెలో పెట్టి పెంచుకున్నా. నా గుండెల మీద దాన్ని నువ్వు ఎట్లా వచ్చినావు? నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను మధ్యలో నన్ను ముట్టుకోక, నన్ను ముట్టుకోక. తమ్మిన పరిస్థితి నీకు ఎరికే కదా. ఆ అమ్మ నుంచి నేను ఎప్పుడు నీ మీద బాధపడి ఏడ్చి నా పాలం పోయేటట్టు చెప్తాను. నువ్వు పేపర్ ఉన్నారు నాన్న, నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు నాన్న? ప్లీజ్ నాన్న. నేను అస్సలే ఒప్పుకోను బిడ్డ, నేను అస్సలు ఒప్పుకోను. బాబాయ్ నువ్వన్నా చెప్పు బాబాయ్, ఒప్పుగా నాన్న. స్వామి గంతగానో ఏడ్పిస్తుంది ఏమత్తా అని చెప్పండి. ఎవరికైనా ఉంటుంది బాగా ఉన్నది. వాళ్ళ రాతలు కన్నావా? వాళ్ళ రాత ఎట్లుంటే అట్లయితే తమ్మి జరిగింది జరిగిపోయింది. పెళ్లి చేయొచ్చు తమ్మి. ఒక్కసారి ఎవరికి ఇచ్చినా నేను మంచిగా ఉండాలనే కదా నువ్వు కోరుకునేది. నువ్వు అనుకున్న దానికంటే మంచిగా చూసుకుంటున్నాను, అర్థం చేసుకున్నాను. ఇంకేంది, ఇక నీకు మాట ఇస్తాను కదా తమ్మి. ఇక ఓపిక పట్టి మీ సంతోషం మాకు ముఖ్యంరా. మీరు సంతోషం కూడా మాకు చాలన్నా. సరే తమ్మి, అవగాహన మంచిగా ఉన్నది తమ్మి. అందరం కలిసి ఉన్నాం, పిల్ల పెళ్లి చేద్దాం. స్వామి ఏడ్చుకుంటా ఆమెకు ఆశీర్వదించకుండా జర సంతోషంగా ఏం చేసినా మంచిగా బిడ్డ. అత్తమ్మ నీకు బిడ్డ లేనందుకు నేను ఒక బిడ్డ లెక్క అనుకో అత్తమ్మ. నన్ను అర్థం చేసుకొని మా పెళ్లి చేస్తామ్మా. నేను చిన్నప్పటి నుంచి నేను ఏం అడగలేదు, ఒక్కసారి అడుగుతాను, అర్థం చేసుకో. నేనేమన్నా కావాలంటున్నారా? మీరు మంచిగా ఉండే నాకు కావాలి. ఇంటికాడ పెళ్లి చేసుకుంటే అయిపో కదా. ఏంది చెప్పు, వారం రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ తిరిగి పడుతుంది. ఏం తిన్నారో ఎట్లున్నారో ఏందో అని మాకు ఎంత రన్ అయిందో తెలుసా? ఏడవకు. తమ్మి ఇంటికాడ పెళ్లి చేద్దాం. ఇంటికాడ పెళ్లి అదేమద్దు అక్క. పొరపాటు జరిగింది, ఏమనుకోకండి. నా బిడ్డ కళ్ళ నీళ్ళు చూస్తే నాకు బాగా ఏడుపొస్తుంది. అది ఎప్పుడు నేను కాదనలేదు. నేను జరిగింది ఏదో జరిపోయింది. నేను 4 అక్షరం తెలిసి ఆశీర్వదిస్తాం కాదండి. ఎవరు ఏడవకులు సుమతి, ఏడవకులి. సంబరంగా పెళ్లి చేద్దాం. శ్రియం వర్ధిష్యమాయుష్యమారోగ్యమావిధాశోభమానం మచ్యతే ధాన్యం ధర్మేంద్రాయ సోమాసువర్ణకలశే నమో స్వనందాయ సహస్రమూర్ధయే సహస్రపాదాక్షిషైరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతే
మీరు పెట్టిన అందరూ తీసుకో, వచ్చినందుకు 4 లక్షలు లేచిపోతామి. నిల్లు పంచేదద్దు. అయ్యి ఉంది. దేవుని దగ్గర దండం పెట్టుకొని మీ ఇద్దరు వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పోదాం తమ్మి, మేము నడతాం మరి. నువ్వు మంచిగా జాగ్రత్త ఉండదు, మీరు మంచిగా ఉండండి. ఏ మనసులో పెట్టుకోకు నాన్నని మంచిగా చూసుకో. ఏదన్నా పొరపాటున మాకంటే క్షమించక్క మమ్మల్ని. నా బిడ్డ నీ బిడ్డ అనుకొని మంచిగా చూసుకోండి. నేను అవేం మనసులో పెట్టాను. నీకు ఎప్పుడు రాబోదు అయితే అప్పుడు రావి. బిడ్డ మంచిగా చూసుకోండి. బిడ్డ మీరిద్దరు కలిసి మెలిసి పనికైనా దేనికైనా మంచిగా రాండి. మరి ఇవాళ వచ్చి ఇంటికే రాదు స్వామి, ఇంటికే వాడు. అందరు ఇంటికే వాడు. అందరూ అంటే పోందా? ఎందుకు వెళ్తున్నా మరి? ఏడికి పోతాను తమ్ముడు. తప్పులు ఉన్నా జర మంది అదే